పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను కొన్ని స్మార్ట్ వర్కింగ్ టిప్స్ ఇస్తాను ఎవరికి ప్రోగ్రామర్స్కి, ఎవరైతే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశారో ఆల్రెడీ ఇంకా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయబోతున్నారో వాళ్ళ కోసం సమ్ స్మార్ట్ వర్కింగ్ టిప్స్ ఇస్తాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది, ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నా కూడా జాబ్లో కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ రియలిస్టిక్ గోల్స్. మీరు ఒక మంచి గోల్స్ పెట్టుకోండి. మనం స్టార్ట్ బై డిఫైనింగ్ యువర్ ప్రయారిటీస్ అండ్ వాట్ యూ వాంట్ టు అచీవ్ ఫర్ ద డే, వీక్ ఆర్ మంత్. మీరు ఒక డే అయినా, వీక్ పరంగా అయినా, మంత్ పరంగా అయినా గోల్ పెట్టుకోండి. ఈరోజు ఇది కంప్లీట్ చేయాలంటే చేయాలి, లేకపోతే ఒక 1 వీక్లో ఇది కంప్లీట్ చేయాలా, ఒక వర్క్ అది చేయండి, లేకపోతే 1 మంత్ పెట్టుకోండి. మీరు ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేస్తే మీరు అచీవ్ చేస్తున్నారు లేదా మీకే పోటీగా ఉంటుంది. సో మనం వేరే వాళ్ళతో కంపీట్ చేయడం ఎందుకు, ఫస్ట్ మీతో మీరు కంపీట్ కండి. దిస్ విల్ హెల్ప్ యూ టు స్టే ఫోకస్డ్ అండ్ మోటివేటెడ్. సో మనం ఏంటి, ఇలా మనం గోల్ పెట్టుకున్నప్పుడు మనం ఫోకస్గా పనిచేస్తాం, మోటివేటెడ్గా ఉంటుంది. ఎవరో వచ్చి మోటివేషన్ ఇచ్చేది ఏంటి, మనకే ఫస్ట్ మోటివేషన్ కండి. మీరు క్రియేట్ ఏ టు డూ లిస్ట్ అండ్ స్టిక్ టు ఇట్, చెకింగ్ ఆఫ్ టాస్క్ యాజ్ యూ కంప్లీట్ దెమ్. సో ఒక లిస్ట్ తయారు చేసుకోండి, ఏం కంప్లీట్ చేయాలి నేను ఈ వీక్లో, లేకపోతే ఈ మంత్లో ఏం కంప్లీట్ చేయాలి, లేకపోతే ఒక డే టు డే ఏం కంప్లీట్ చేయాలి. సో మనకి ఎవరు వచ్చి చెప్పేదేముంది, మోటివేట్ చేయాలన్నా మనలో మనం మోటివేషన్ తెచ్చుకోవాలి. ఎప్పటికప్పుడు ఫోకస్గా ఉండాలి. డిస్ట్రాక్ట్ అవుతాం అప్పుడప్పుడు. సో మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి, మన వర్క్ ఏంటి, మన గోల్ ఏంటి, కంప్లీట్ చేస్తున్నామా లేదని. సెట్ రియలిస్టిక్ గోల్స్. తర్వాత యూజ్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ వైజ్లీ. సో మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ ట్రెల్లో, ఆసన ఆర్ జీరా టు మేనేజ్ ప్రాజెక్ట్స్, ట్రాక్ టాస్క్ అండ్ కొలాబరేట్ విత్ యువర్ టీమ్. మనం ఎప్పుడైతే ఇవన్నీ మనం ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు ఈ టూల్స్ అన్నీ యూజ్ చేస్తూ సాఫ్ట్వేర్ని మనం వాడుకోవాలి, ఇవన్నీ యూజ్ చేయాలి మన టీంలో ఉన్నప్పుడు. యూజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్ టు కీప్ ట్రాక్ ఆఫ్ కోడ్ చేంజెస్, రివర్ట్ టు ప్రీవియస్ వర్షన్స్ ఇఫ్ నీడెడ్. మనం గిట్లో మన కోడ్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తే మనం చేంజెస్ చేస్తూ ఉండాలి. ఓకే, యూజ్ టూల్స్ చేయాలి, సాఫ్ట్వేర్ వైజ్లీ. తర్వాత కోడ్ రెగ్యులర్లీ. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మన కోడింగ్ లాజిక్ బిల్డ్ కావాలన్నా మీరు ఒక 2-3 డేస్ ఆపేసి ఏటైనా వెళ్ళండి కోడ్, మళ్ళీ మీరు ఏదో కొత్తగా అనిపిస్తుంది. సో మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళైనా, సో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ కోడ్ రెగ్యులర్లీ కంపల్సరీ. ఎందుకంటే రెగ్యులర్ కోడింగ్ ప్రాక్టీస్ ఈజ్ ఎసెన్షియల్ టు మెయింటైన్ యువర్ స్కిల్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఎఫిషియన్సీ. మన స్కిల్స్ కానీ మన ఎఫిషియన్సీ ఇంప్రూవ్ కావడానికి యూజ్ అవుతుంది. అలాగే టైం ఫర్ కోడింగ్ ఎవ్రీడే కోడింగ్కి టైం ఇవ్వండి. ఈవెన్ ఇట్స్ జస్ట్ ఫర్ అన్ అవర్, ఒక అవర్ 1 అవర్ అని ఇవ్వండి. వర్క్ ఆన్ స్మాల్ ప్రాజెక్ట్స్. మీరు ఇప్పుడు బేసిక్స్ కంప్లీట్ చేశారా, చిన్న ప్రాజెక్ట్స్తో స్టార్ట్ చేయండి. పార్టిసిపేటింగ్ కోడింగ్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయండి. కాంట్రిబ్యూట్ టు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. మనం ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్లో పైన కాంట్రిబ్యూట్ చేయండి, మీరు అక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన స్కిల్స్ని. తర్వాత టెస్ట్ థరోలీ, ఎంజూర్ యువర్ టెస్ట్ యువర్ కోడ్. మనం టెస్ట్ చేసుకోవాలి, మన కోడ్ని డీబగ్ చేసుకోవాలి. అని ఏ ఎర్రర్స్ వస్తుందా, ఎప్పుడైనా మనం సబ్మిట్ చేసే ముందు మన కోడ్ని మనమే టెస్ట్ చేసుకోండి. ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, డీబగ్ చేసుకొని చూడండి. దిస్ విల్ ప్రివెంట్ యూ ఎనీ పొటెన్షియల్ ఇష్యూస్ ఫ్రమ్ అరైజింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. యూజ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ టూల్స్ టు మేక్ దిస్ ప్రాసెస్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్. సో ఆటోమేటెడ్ టెస్టింగ్ టూల్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని మీరు ప్రాసెస్ని ఫాస్ట్గా చేయండి, ఎఫిషియెంట్గా చేయండి. తర్వాత కీప్ కోడ్ ఆర్గనైజ్డ్. మన కోడ్ అనేది ఎవరు చూసినా, మనమే కాదు ఎవరైనా వచ్చినప్పుడు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు అర్థమయ్యేలా ఉండాలి. అందుకే రైట్ క్లీన్, వెల్ ఆర్గనైజ్డ్, వెల్ డాక్యుమెంటెడ్ కోడ్గా రాయండి. యూజ్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్, కామెంట్స్ యూజ్ చేయండి. మీరు ఎప్పుడైతే కోడ్ రాసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత చూస్తే మనకే అర్థం కాదు అక్కడ ఏం లాజిక్ యూజ్ చేసాము. సో అక్కడ పక్క కామెంట్లు రాయండి కదా, కామెంట్స్ ఉన్నాయి, మన కామెంట్స్ పెట్టి అక్కడ రాయండి. అండ్ వేరియబుల్ నేమ్స్ టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ టు అండర్స్టాండ్. సో వేరియబుల్స్ నేమ్ ఈజియర్గా ఇచ్చి తర్వాత ఏంటి, మనకు అది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. దిస్ విల్ సేవ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ వెన్ యూ నీడ్ టు మేక్ చేంజెస్ ఆర్ అప్డేట్స్. ఎప్పుడైతే మన కోడ్లో చేంజ్ చేయాల్సి వస్తుందో, ఈ కామెంట్స్ పెట్టుకున్నప్పుడు మనకు ఆ లాజిక్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి మన కోడ్ చేంజ్ చేయడం కానీ ఏదన్నా అప్డేట్ చేయడం కానీ ఈజీ అవుతుంది. తర్వాత స్టే అప్ టు డేట్, స్టే ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ది లేటెస్ట్ టెక్నాలజీ. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. మరి వన్స్ ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ వస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు లేటెస్ట్ టెక్నాలజీస్పై ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ అడ్వాన్స్మెంట్, మనం ఫీల్డ్లో ఏమేమి కొత్తగా వస్తున్నాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అది నేర్చుకోవాలి తప్పదు. మరి ఎందుకంటే మనం అప్డేట్ అవుతుంటేనే మనం కూడా సర్వే కాగలుగుతాం ఈ ఇండస్ట్రీలో. రీడ్ ఆర్టికల్స్, అటెండ్ వర్చువల్ కాన్ఫరెన్స్ అండ్ వర్క్షాప్స్. సో మన ఆర్టికల్స్ చదవండి, సాఫ్ట్వేర్ సంబంధించి మన రోజు ఆర్టికల్స్ వస్తాయి. వర్చువల్ కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ మీద వెళ్ళండి. అండ్ ఫాలో ఇండస్ట్రీ లీడర్స్ అండ్ సోషల్ మీడియా. అసలు ఇండస్ట్రీ లీడర్స్ ఉంటారు, వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తారు ఎలాంటి చేంజెస్ అవుతున్నాయి మన ఇండస్ట్రీలో అనేది. ఓకే, మన ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఏం చేంజ్ అవుతున్నాయో అవి కూడా చెప్తారు వాళ్ళు.
తర్వాత కొలాబరేట్ విత్ అదర్ డెవలపర్స్, డిజైనర్స్ కానీ స్టేక్ హోల్డర్స్ హెల్ప్ యూ లెర్న్ ఫ్రమ్ దిర్ ఎక్స్పీరియన్స్ అండ్ అప్రోచెస్. సో మనం వేరే వాళ్ళతో కొలాబరేట్ అయినప్పుడు వాళ్ళతో ఎలా, వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు, అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకోవచ్చు, వాళ్ళ అప్రోచ్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఒక ప్రాబ్లమ్కి మన అప్రోచ్ ఎలా ఉంది, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది కూడా తెలుసుకోవచ్చు. పార్టిసిపేట్ ఇన్ ఆన్లైన్ కమ్యూనిటీస్ మీద పార్టిసిపేట్ చేయండి. కోడింగ్ రౌండ్స్ ఉంటాయి. అటెండ్ వర్చువల్ మీటింగ్స్లో పాల్గొనండి. ఎందుకంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మెయిన్గా ఏమవుతుందంటే మన నెట్వర్కింగ్ పెరుగుతుంది ఇలా కొలాబరేట్ అవుతుంటే. నెట్వర్కింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ షిఫ్ట్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్ జాబ్. లేకపోతే మీరు మనం ఏం చేయాలంటే ఒక జాబ్ నుంచి ఇంకో వెతుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది అప్పుడు. సో మనకు నెట్వర్కింగ్ ఉంటే ఈజీ అయిపోతుంది. అండ్ సీక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ టీమ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ఎప్పుడైనా మీరు ఒక ఫీడ్బ్యాక్ తీసుకోండి, మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మన స్కిల్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో కొలాబరేట్ విత్ అదర్స్. టేక్ బ్రేక్స్ అండ్ ఎక్సర్సైజ్. సో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వన్ ఇది. టేకింగ్ రెగ్యులర్ బ్రేక్స్ అండ్ ఎంగేజింగ్ ఇన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ హెల్ప్ యూ టు రీఛార్జ్ యువర్ బ్రెయిన్ అండ్ ఇంప్రూవ్ ఫోకస్. వర్క్ ఉన్నా కూడా మనం అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా సిస్టమ్ ముందు కూర్చొని ఉంటాం కాబట్టి మనకు ఐస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మనం మళ్ళీ మన బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. సో మీరు ఎప్పటికప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ కొద్దిగా బ్రేక్ ఇవ్వండి, వాటర్ తాగండి. ఎందుకంటే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ వర్క్. మనం వర్క్ ఎఫిషియెంట్గా వర్క్ చేయాలన్నా మనం ఇవి రెండు బాగుండాలి. మెంటల్ హెల్త్ కావచ్చు, ఫిజికల్ హెల్త్ కావచ్చు. ట్రై టు టేక్ షార్ట్ బ్రేక్స్ ఎవ్రీ అవర్ ఆర్ యూజ్ ద Pomodoro technique to work in focus intervals. Engage in physical activities like yoga, stretching, jogging to stay fit and healthy. సో మనం ఎప్పటికప్పుడు మనం కొద్ది బ్రేక్ ఇవ్వండి. నార్మల్గా 1 అవర్ అని చెప్పాం కదా, 1 అవర్ మీకు పాసిబుల్ 1 అవర్కి ఒకసారి, లేకపోతే 2-3 అవర్స్. ఎందుకంటే మనం స్ట్రేట్గా మనం చూస్తుంటాం కాబట్టి సిస్టమ్ మన ఐస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ సిస్టమ్ అయిపోయిన తర్వాత ఫోన్ చెక్ చేస్తాం, వాట్సాప్ కానీ అవి ఇవి చెక్ చేస్తుంటాం కాబట్టి మన ఐస్ మీద. సో మనం ఎప్పటికప్పుడు కొద్దిగా బ్రేక్ ఇవ్వండి. ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి, యోగా, స్ట్రెచ్చింగ్ కానీ, జాగింగ్ కానీ. ఎందుకంటే మనం హెల్త్ ఈజ్ వెల్త్ అండి. హెల్త్ బాగాలేకపోతే మనం ఏం చేయలేము వర్క్. మనం ఎఫిషియెంట్గా వర్క్ చేయాలన్నా, మనం హార్డ్ వర్క్ చేయాలన్నా హెల్త్గా ఉండాలి. ఫస్ట్ హెల్తీగా ఉండాలి. సో హెల్తీగా ఉండండి, మంచిగా బ్రేక్స్ తీసుకుంటూ యోగా, డైలీ పొద్దున వాకింగ్ ఆర్ ఈవినింగ్, లేకపోతే మీకు పొద్దున పాసిబుల్ కాకపోతే సో ఇవి బ్రేక్స్ తీసుకోండి, ఎక్సర్సైజ్ తీసుకోండి. వీకెండ్లో కూడా ఏదైనా ఏదైనా టైం దొరికితే ట్రిప్స్ వేయండి. మన మైండ్ కూడా పీస్గా ఉంటుంది. సో ఇవన్నీ నేను ఇవే ఏమంటాను, ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి టిప్స్ పరంగా. మనం ఈ స్మార్ట్ వర్కింగ్ టిప్స్, ఎందుకంటే మన హెల్త్ కూడా బాగుండాలి. అప్పుడే మనం ఇంకా బాగా ఎఫిషియెంట్గా మంచిగా వర్క్ చేయగలుగుతాం. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.